హలో గాయ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో అయితే మనం ఇండియన్ రైల్వే నుంచి అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. గాయ్స్, ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవాలనుకుంటే మీ దగ్గర 10th క్లాస్ పాస్ ఉంటే కూడా సరిపోతుంది. అండ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయితే చెప్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే 10th క్లాస్తో పాటు ఐటీఐ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీ అయితే ఉండడం జరిగిందండి. గాయ్స్, ఒకటైతే ఇక్కడ మీరు చూసుకోండి, రైల్వేలో మీరు ఎప్పుడైనా మీరు గ్రూప్ డి జాబ్ అనేది ఈజీగా కొట్టాలంటే ఇక్కడ మీరు అప్రెంటిస్‌షిప్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. రైల్వేలో ఎక్కడైనా మీకు అనేది అప్రెంటిస్‌షిప్ చేస్తే మీకనేది 20% రిజర్వేషన్ అయితే సపరేట్గా ఉంటుందండి. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే మీరు చూసుకుంటే ఐటీఐ లేదా అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి మాత్రమే రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు అనేది అర్హులు అయితే చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ట్రై అనేది చేయండి. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ అయితే ఉండదు. మీరు జస్ట్ షార్ట్ లిస్ట్ అయితే ఆఫ్టర్ మాత్రం మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. పూర్తి ప్రాసెస్ అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ అనేది చేసేయండి, అది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వీడియోకి అయితే ఒక 70 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. అండ్ గైస్, ఈ నోటిఫికేషన్ అయితే మీరు చూసుకుంటే బెనారస్ లోకోమోటివ్ వర్క్షాప్ నుంచి రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. లాస్ట్ డేట్ అనేది November 25 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961 ప్రకారం అయితే అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. వాళ్ళ బ్యాచ్ అనేది చూసుకుంటే 46th బ్యాచ్ కింద అయితే తీసుకోవడం జరుగుతుందండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది చూసుకుంటే 374 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఐటీఐ వాళ్ళకు, నాన్ ఐటీఐ వాళ్ళకు సపరేట్గా ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు అయితే చెప్తాను, లాస్ట్లో చూసేయండి. అండ్ మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి మిగతాను కూడా పూర్తిగా చూసి అప్లై అనేది చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అండ్ ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ అనేది చేసేయండి. అండ్ సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. ఇక్కడైతే వేకెన్సీ అయితే మనం ఫస్ట్ చూసుకుందాం. ఐటీఐ వాళ్ళకి అనేది వేకెన్సీ అనేది చూసుకుంటే ఫిట్టర్ ట్రేడ్లో అనేది టోటల్ వేకెన్సీ అనేది 107 అయితే ఉన్నాయి. తర్వాత కార్పెంటర్లో 3 అయితే ఉన్నాయండి. అండ్ పెయింటర్ జనరల్లో అనేది 7. అండ్ మిషనిస్ట్ వాళ్ళకైతే 67. అండ్ వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకు 45 అయితే ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే 71 అయితే ఉన్నాయండి. టోటల్ ఐటీ వాళ్ళకైతే 300 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ నాన్ ఐటీ వాళ్ళనేది ఇక్కడ చూసుకుంటే జస్ట్ 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. వాళ్ళకి ఇక్కడ వేకెన్సీని చూసుకోండి. అండ్ మీరు దేంట్లో అప్లై అనేది చేసుకోవాలనుకుంటే అది మీ ఇంట్రెస్ట్. ఇక్కడ వేకెన్సీని చూసుకుంటే ఫిట్టర్లో అనేది 30 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ కార్పెంటర్ పెయింటర్లో అనేది ఎలాంటి వేకెన్సీ అయితే లేవు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. తర్వాత మిషనిస్ట్ వాళ్ళకైతే 15. అండ్ వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 11. అండ్ ఎలక్ట్రీషియన్ వాళ్ళకి 18 అయితే ఉన్నాయండి. వీళ్ళకనేది ఇక్కడ చూసుకుంటే 74 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ గ్యాస్ కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. అండ్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ నాన్ ఐటీ వాళ్ళకి అనేది ఇక్కడ మీరు 10th క్లాస్లో అనేది 50% మార్క్స్ అని పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. జస్ట్ 10th క్లాస్ అనేది లేదా ఈక్వలెంట్ ఉన్నా మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు. అండ్ నెక్స్ట్ ఐటీ వాళ్ళకని ఇక్కడ చూసుకుంటే 10th క్లాస్లో అనేది 50% మార్క్స్ అని పాస్ అయిన తర్వాత ఐటీఐలో అనేది రిలేటివ్ ట్రేడ్లో అయితే ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ అప్లికేషన్ అయితే చేసుకోగలరు. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ సెలక్షన్ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ అయితే ఉండదండి. మీకు అనేది మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు. అదైతే ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీఐ మీరు చేసిన వాళ్ళైతే ఎన్సీటీ అయినా పర్లేదు, ఎస్సీటీ నుంచి అయినా పాస్ అయినా పర్లేదండి, మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే నాన్ ఐటీ వాళ్ళకి అనేది 15 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరండి. ఇది జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే. తర్వాత ఐటీ వాళ్ళకి అనేది ఇక్కడ చూసుకుంటే 15 సంవత్సరాల నుంచి అయితే 24 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోగలరు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందండి. ఎవరెవరికి వర్తిస్తుందో ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు, అండ్ పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా పిహెచ్లో ఇంకా కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందండి. ఇక్కడ క్లారిటీగా చూసుకోండి. అదేవిధంగా ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా మీరు చేసిన సర్వీస్ని బట్టి అప్ టు 3 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందండి. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకునే ప్రయత్నం చేయండి. గైస్, ట్రైనింగ్ పీరియడ్ అని ఇక్కడ చూసుకుంటే ఐటీ వాళ్ళకైతే 1 year ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందండి. అండ్ నాన్ ఐటీ వాళ్ళకైతే వాళ్ళు ఎలాంటిది చెప్పలేదు, మ్యాక్సిమం అయితే 1 year ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ స్టైఫండ్ కూడా ఉంటుందండి మీకు అనేది ట్రైనింగ్ పీరియడ్లో అనేది. అండ్ ఐటీ చేసిన వాళ్ళకైతే మ్యాక్సిమం 2 year ఐటీ చేసిన వాళ్ళకైతే 7,000 అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ 1 year ఐటీ చేసిన వాళ్ళకైతే 7,000 అయితే ఉంటుందండి. అండ్ నాన్ ఐటీ వాళ్ళకైతే మ్యాక్సిమం అయితే 6,000 వరకు అయితే ఇక్కడ స్టైఫండ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది మీకు అనేది. గాయస్, అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళు, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు, మీరు ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్ అనేది చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.